ఓం నమ శివాయ. నేను మీ కొత్త రైతు. ఈరోజు పొలంలో చేపల వాళ్ళు అయితే మనమైతే కొనుక్కునేదానికి తెచ్చుకునేదానికి వీలుగా మంచి తయారు చేసాం. దాని పూర్తి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొంచెం షార్ట్ పెట్టాను. పూర్తి వీడియో తర్వాత అదే పూర్తి వీడియో పెడుతున్నాను. ఎలాగంటే మన పందిరికి మిగిలిన వెదురు బొంగులు అన్నిటినీ దగ్గర చేర్చి వాటిని హోల్స్తో 7 అడుగులు దూరం వేసుకున్నాము. దానిపై కప్పేదానికి ఆ దగ్గర ఉన్న చెరువులో జమ్ము కోసుకొని, జమ్ము అయితే చాలా మెత్తగా ఉంటుంది. ప్లస్ పోతే ఈ రోజులో ఉన్న ఈ నవ్వార లాంటిది అయితే వేడి చేస్తుంది శరీరానికి. ఇదైతే చాలా చల్లదనం, అందుకని జమ్మును ఎంచుకోవడం జరిగింది. ఆ చెరువు దగ్గర నుంచి మా పులిగాడు జమ్ము వస్తున్నాడు. ఆ జమ్ము తీసుకొని వచ్చి తోట దగ్గరికి చేర్చాము. ఆ జమ్ముని ఆ మంచి మీద పరిచేదానికి వీలుగా కోయిల్ని ఎలా పెంచాలో చూద్దాం. చాలా ఎక్కువే కోసాడు. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో జమ్ము కోసుకొచ్చాము. మా పులిగాడు ఆ మిగిలిన కర్రలన్నింటినీ పైన నీట్గా దగ్గర పెంచాడు. ఆ కర్రలు జరిగిపోకుండా ప్రతి దాన్ని తాడుతో నీట్గా గట్టిగా కట్టుకుంటూ వస్తున్నాడు. లేకపోతే అవన్నీ దగ్గరికి జరిగిపోయి జమ్ము కిందకి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని అన్నింటినీ తాడుతో ఒక్కొక్కటి కొద్ది దూరం పెట్టుకొని నీట్గా కట్టుకుంటూ వస్తున్నాడు. కట్టడం పూర్తయింది. ఈ విధంగా ప్రతి దాన్ని కట్టుకుంటూ వచ్చాడు. చాలా పెద్ద తయారైంది. ఇప్పుడు దాని మీద మెత్తగా ఉండేదానికి జమ్ము వేస్తున్నాడు. ఈ విధంగా జమ్ము చాలా నిదానంగా శ్రద్ధగా తెరుస్తున్నాడు మావాడు. మొత్తం 3 లేయర్లు పేర్చుకుంటే ఎంత ఎత్తు పేర్చుకుంటే అంత మెత్తగా వస్తుంది. మేమైతే 3 లేయర్లు పేద్దాం అనుకుంటున్నాము. మొత్తం జమ్ము 3 లేయర్లు వస్తుందా రాదా చూద్దాం. ఇలా ఒకసారి మొదలు ఒక సైడు, తర్వాత మళ్ళీ రిటర్న్ మొదలు ఇలా ఈ సైడు, అంటే ఒక సైడ్ ఎత్తు ఒక సైడ్ డౌన్ అవ్వకుండా 2 సైడ్లు సమానంగా ఒకే హైట్ ఒకే లెవెల్ వచ్చేదానికి వీలుగా మామూలు చాలా శుద్ధంగా నీట్గా శ్రద్ధగా పేరుస్తున్నాడు. ఖర్చులు పూర్తయిన తర్వాత ఈ విధంగా పైంది అది కూడా జరిగిపోకుండా తాడు నైలాన్ తాడు తీసుకొని, అది కూడా వాళ్ళకి మిగిలిన తాడాను, ఆ తాడుని తీసుకొని నీట్గా అల్లాడు. అల్లిన తర్వాత అవి కొసలు ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, అన్నిటి ఒకే లెవెల్లో పెట్టి నీట్గా అందంగా తయారయ్యేదానికి నీట్గా కట్ చేస్తాడు మావాడు. మా పులిగాడి పనితనమే వేరు. ఈ విధంగా నీట్గా ఎత్తు తక్కువ లేకుండా అంతా ఒకే లెవెల్లో వచ్చేట్టు కట్ చేశాడు. దానిపై షేడ్ నెట్ అంటే గ్రీన్ మెస్, అంటే ఒకటి సరిపోద్ది అనుకున్నాం, కానీ మనం చాలా పెద్ద మెస్ వేసాం కాబట్టి 2 మెస్సులు తీసుకున్నాం. ఇప్పుడు మా ఓటు చేస్తుంది ఏందనుకుంటున్నారా, దిండు. ముందు మెస్సులు వేసేదాకా గమ్ముకున్న తర్వాత దిండు కూడా కావాలన్నా అన్నాడు. అందుకని దిండు తయారు చేస్తున్నాం. ఆ దిండు జరిగిపోకుండా గట్టిగా హైట్ ఎంత కావాలనుకుంటే అంత, దిండు కూడా దాంట్లో ఫిక్స్డ్ అనమాట. ఆ దిండు జరిగిపోకుండా మావాడు దాన్ని తాళ్ళు వేసి దగ్గర కడుతున్నాడు. ఆ తాడు దూర్చేదానికి దబ్బలం పాత రోజుల్లో వాడేది. ఆ దబ్బలం మనకు దగ్గర లేదు కాబట్టి ఒక జామాయిల సన్న పుల్లలు తీసుకుని దాన్ని దబ్బలం తయారు చేసి దాన్ని దిండు రూపంలో చేసి ఇది దిండు ఇలా కట్టిన తర్వాత పూర్తయింది. పులిగడ ఆనందం చూడండి అబ్బా. అబ్బో థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ ఇంకోసారి